గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో అవయవాల కొరత నానాటికి పెరుగుతుందా అంటే వైద్య నిపుణుల నుంచి అవుననే సమాధానం గట్టిగానే వినిపిస్తోంది. మరి ఇక 2040 నాటికి ఆర్గాన్ సంక్షోభం తప్పదని కూడా ప్రస్తుత అంచనాలైతే తేటతెల్లం చేస్తున్నాయి. ఇక ద లాన్సెట్ రీజనల్ హెల్త్ జర్నల్ సంచలన రిపోర్టునైతే బయటపెట్టింది. ఆ రిపోర్ట్ ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేశంలో 5 రాష్ట్రాల్లో 90% సర్జరీలు జరుగుతున్నాయని ఆ రిపోర్ట్ అయితే వివరాలు వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఏటా లక్షలాది మందికి అవయవాలు లభించక ప్రాణాలు కోల్పోయే దుస్థితి దాపరిస్తోందని కూడా ఓవైపు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా భారత్లో ఉంది. ఇప్పటికే దేశంలో ఏటా 90% పైగా బాధితులు అవయవాలు దొరక్కపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కిడ్నీల కంటే లివర్ మార్పిడి కేసులే ఎక్కువగా ఉన్నట్లు తాజా రిపోర్టులైతే చెబుతున్నాయి. ఇక ఆల్కహాల్ వాడకంతో పాటు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధులు తీవ్రం కావడం వల్ల కూడా ఏటా లక్షలాది మంది లివర్ ఫెయిల్యూర్కు గురవుతున్నారనేది తాజా అంచనా. ఇదే పరిస్థితి కానీ ఇప్పుడున్నట్లు కొనసాగితే 2040 నాటికి ఆర్గాన్ సంక్షోభం తప్పదా అంటే ఖచ్చితంగా ఆ సంక్షోభం ముందు దేశం నిలబడిపోతుంది అన్నది కూడా వినిపిస్తోంది. ఇక హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి వద్దాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విషయంలోనూ అదే రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఆర్గాన్ డొనేషన్లో మనం వెనకబడుతున్నామా? హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య ఎందుకు అసలు పెరుగుతోంది అంటే ఓవైపు మనం అవయవదానం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అవయవాలను రక్షించుకోవటం కూడా మన బాధ్యత కదా. సో ఈ అంశంపైనే ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా ఒక అలర్ట్ను అందించే ప్రయత్నం చేస్తోంది. సో అవయవాలను, ఆ దేవుడిచ్చిన అవయవాలను మనం కాపాడుకోవటం అనేది చాలా అవసరం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కొన్ని కోట్లు పెట్టిన అవయవాలు దొరక్క చాలామంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కూడా మనం చూసాం. ఆ మధ్య నటి మీనా విషయంలో తన భర్తను ఏ విధంగా కోల్పోయారో కూడా చూసిన తర్వాత మనలో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంటుంది. సో అందులోనూ భారత్ లాంటి దేశాల్లో భారత వారసత్వాలు, భారత DNA చాలా బలమైనది. మన పూర్వీకులు చాలా ఆరోగ్య రహస్యాలు చెప్పారు. మనం తినే ఆహారంలోనే చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వాటన్నింటినీ ఇప్పుడు మనం పక్కన పెట్టామనే చెప్పాలి. మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మన జీవన విధానాన్ని మెరుగుపరుస్తాయి. అలాంటిది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆహార విధానాలను మనం కాస్త వదిలివేయటం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో అవయవ దానం వైపు వెళ్ళటం అనేది కొన్ని సందర్భాల్లో అవసరమైన, అసలు అవయవాలను కాపాడుకోవటం పైన దృష్టి సారించాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. ఏదో అనివార్య పరిస్థితుల్లో కొంతమందికి అంటే అవయవదానం చేస్తారు. ఆ అవయవదానం చేసిన వాళ్ళ నుంచి డొనేటర్స్ నుంచి తీసుకున్న అవయవాలను ఇతరులకు సెట్ చేస్తారు. ఎంతమందికి అని చేయగలరు? డాక్టర్లు మాత్రం. సో అందుకే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఐ న్యూస్ గుర్తు చేస్తుంది. దేశంలో రోజు రోజుకు కూడా అవయవాల కొరత పెరుగుతోంది అనే విషయం ఒక రకంగా ఆందోళన కలిగిస్తూ ఉంటే, మరోవైపు అవయవాలు పాడు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగటం కూడా విస్మయానికి గురి చేస్తుంది. మన అలవాట్లు అవ్వచ్చు, మన వ్యవహార శైలి అవ్వచ్చు, మనం తినే భోజనం అవ్వచ్చు, ఇప్పుడు కలుషితం అవుతున్నాయనే మాట అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య హైదరాబాద్ హోటల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో హైదరాబాద్ హోటల్స్ అనే కాదు, బయట తిండి ఎప్పటికీ కూడా మనకు అనర్థదాయకమే, ఆరోగ్యానికి చేటే చేస్తుంది. సో పచ్చడి మెతుకులు తిన్నా ఇంటి భోజనం బెటర్ అంటారు చాలామంది. ఇది మన పాతకాలపు సామెత. అందులోనూ మనకు చాలా సందర్భాల్లో మన ఇంట్లోనే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకసారి చూస్తే కరోనా టైంలో కూడా పసుపు వాడాం. అదేవిధంగా రకరకాల ఔషధాలన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకున్నాం, కషాయాలు తయారు చేసుకుని తాగిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కరోనానే ప్రారదూలిన మనం ఎందుకు మన అవయవాలను మనం సక్రమంగా కాపాడుకోలేకపోతున్నాం? సో యోగా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తుంటే ఎంతమంది ప్రతిరోజు యోగా చేస్తున్నారు? మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన అలవాట్లు, మన వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా అవసరమని డాక్టర్లు చెబుతున్నా ఎందుకు ఆ వైపు మనం దృష్టి సారించలేకపోతున్నాం? మన ఆరోగ్యంపై, మన బాడీపై మనకు కాకపోతే శ్రద్ధ ఎవరికి ఉంటుంది? పంపించే ప్రతిదీ కూడా నోటికి ఏదైతే రుచికరంగా ఉంటుందో అది కొంత హానికరమే అని చెప్తూ ఉన్నా, తెలిసినా మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉండేవాళ్ళు. అది ఒక నానుడిగానే మిగిలిపోయిందా? మరలా ఇప్పుడు వాటన్నింటి గురించి మనం చర్చించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయా అంటే ఎస్, కొన్ని కోట్లు కుమ్మరించిన అవయవాలు దొరకని పరిస్థితిలో ఉంటే ఆ అవయవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ముందుగా మన అవయవాలను మనం కాపాడుకుందాం. ఇంకొక అంశం కూడా ఈరోజు ఐ న్యూస్ గుర్తు చేస్తోంది.
కొన్ని సందర్భాల్లో దురదృష్టకరంగా కొంతమంది బ్రెయిన్ డెడ్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ అవయవాలను డొనేట్ చేయటం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడగలుగుతాం. ఆ అంశం పైన కూడా చైతన్యం రావాలి. ఆ అంశాన్ని కూడా మనం ప్రతి ఒక్కరం ఒక నిర్ణయంగా, ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ గారు, నోడల్ ఆఫీసర్ జీవన్ దాన్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్, జీవన్ దాన్ అనగానే మనందరికీ కూడా అవయవ దానం గుర్తొస్తుంది. సో అంతటి ప్రాచుర్యం అయితే పొందింది. అయితే ఇక్కడ అవయవ దానానికన్నా ముందు మీలాంటి వాళ్లతో ఐ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా చూస్తున్న ప్రజలందరికీ కూడా ఒక చక్కని సందేశం అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. అవయవ దానం చేయాలి, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో చేస్తారు. కానీ అవయవాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది కదండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? మనిషి ఆరోగ్యంలో తనని తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు గొప్పగా అంటూ ఏమి ఉండదు. ప్రతి మనిషికి కూడా సైన్స్ బాగా తెలుస్తుందా, శరీర ధర్మము, శరీర యొక్క నిర్మాణం ఎంత బాగుంటుందో తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. అందరూ బాగా ఉంటాము, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, తప్పేం లేదు. ఆరోగ్యంగా ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు, ఒక భ్రమిస్తూ. అది కూడా తప్పేమీ కాదు. అందరూ కూడా సర్వజ్ఞులేమీ కాదు కదా. డాక్టర్లు సైతం కొన్ని జబ్బులకి, వ్యాధులకి అతీతులేమీ కాదు. డాక్టర్లు సైతం వస్తుంది అంటే శరీర ధర్మము, దాని పనితనము, పద్ధతి తెలిసిన వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి పూర్తిగా బాగా చేసుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో మాత్రమే కొన్ని అవయవాలు బాగా పాడైపోతాయి. ఉదాహరణకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో చాలా మందికి కిడ్నీ ఎందుకు బాగాలేదు, ఎట్లా బాగాలేదు, ప్రాథమిక దశలో గుర్తుపట్టగలుగుతామా అని తెలుసుకుంటే జ్ఞానం చాలా మందిలో ఉండదు. హార్ట్ అయినా, లంగ్ అయినా, లివర్ అయినా కూడా అలాగే ఉంటుంది. అయితే కొన్ని జబ్బులు ప్రత్యేకంగా అవయవాన్ని పాడు చేయడం కోసం మాత్రమే వచ్చే అన్నట్టుగా ఉంటాయి. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళ కిడ్నీలు పూర్తిగా పాడైపోవడము, గుండె పూర్తిగా పాడైపోవడము, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో వాటి ప్రత్యామ్నాయంగా మనం పూర్తిగా అవయవాలను పూర్తిగా మార్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. సార్, మొత్తంగా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉన్న ఇప్పుడు ప్రస్తుత గణాంకాలు చూస్తే 2040 కల్లా కొరత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉందా? రకరకాల అపోహలు ఉంటాయి. అంటే కొంతమంది పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఒప్పుకోరు. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు సార్? అంటే ఈ దేశంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇంజక్షన్లు ఇస్తారు, బ్లడ్ శాంపుల్ తీసుకుంటారని భయం ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక చిన్న కిడ్నీ బ్యాగ్స్ చేస్తాము, ముక్క తీసి పరీక్ష చేస్తాము అని అంటే, అమ్మో నన్ను కూర్చున్నారా, నేను రాను అంటారు. నాకు హాస్పిటల్ అంటే పడదు, డాక్టర్లు అంటే పడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది వయసులో నిమిత్తం లేదు. చిన్నపిల్లలు మాకు చిన్నపిల్లలు 8, 9, 10 ఏళ్ల పిల్లలు మాకు ఏం చెప్పకుండా ఒకే వచ్చి చేంజ్ చేసుకుంటుంటారు అమాయకంగా. 40, 50 ఏళ్ళ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం పట్ల, వాళ్ళ శరీరం పట్ల వాళ్ళు చాలా ఎక్కువ పొజిటివ్నెస్ కలిగి ఉంటారు. నా శరీరాన్ని ఎవరో వచ్చి కూర్చుతారా అని ఎందుకు ఒప్పుకుంటాననే వాళ్ళు ఉంటారు. అటువంటి సందర్భంలో చనిపోయిన తర్వాత కూడా శరీరం నాది, నా సొంతము, దాంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కణజాలం నా సొంతం అనుకొని నేను దాంతో బొందితో స్వర్గానికి వెళ్తాను అన్నట్టుగా చనిపోతూ అవయవాలు పట్టుకుపోతాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బతుకుండగానే వాళ్ళకి అది తెలియనప్పుడు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం వాళ్ళు కూడా పొజిటివ్ గా ఉంటారు. ఒక మదర్, ఒక ఫాదర్ చనిపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆర్గన్ డొనేట్ చేయడానికి ఇష్టపడరు. ఒక పిల్లలు చనిపోతే వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరు డొనేట్ చేయడానికి ఇష్టపడరు. సో అది భావోద్వేగాలు అన్నది వ్యక్తిగతమైనప్పటికీ కూడా సామాజిక అంశం పరంగా చూస్తే వాళ్ళని మార్చడానికి సమాజం గొప్పగా ఏమి కృతనిశ్చయంతో ఒక పూనుకొని ప్రపంచంలో, దేశంలో ప్రజలందరూ మారాలి, వాళ్ళకి సామాజిక దృక్పథం ఏర్పడాలి, కిడ్నీ యొక్క అవయవాలు కానీ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి మనం పోతూ మన అవయవాలు ఇచ్చిపోతే బాగుంటుంది కదా, తప్పేముంటుంది, బతుకున్నప్పుడే ఆలోచిస్తానని అనుకునేంత సంస్కారమైనటువంటి సమాజాన్ని మనం పెద్దగా తయారు చేసుకోలేదు. సో కాబట్టి మేము 100 మందిని అడిగితే అందులో ఒకరిద్దరు కూడా మనం ఒప్పుకోవటం లేదంటే మీకు ఆశ్చర్యం అవుతుంది. మేము 100 మందిని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఐసీలో ఉన్నారు, పేషెంట్ బ్రెయిన్ డెడ్ లో ఉన్నాడు. మేము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి అడుగుతాము, మీ పేషెంట్ మీకు బ్రెయిన్ డెడ్ గా ఉన్నాడు, అతను బతికే అవకాశం చాలా తక్కువ, మీరు అవయవాలు డొనేట్ చేయగలుగుతారా? వేరే పేషెంట్స్ చాలా మంది ఉంటారు మాకు, వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే చనిపోతారు, మేము చేయగలుగుతాము, మా దగ్గర అంత ఎక్స్పర్టీస్ ఉంది, మేము మందులు కూడా మేము చాలా ఫ్రీగా ఇస్తాము, డబ్బు అవసరం లేకుండా, నిమ్స్ లాంటి ఆసుపత్రిలో మీరు ఇస్తారా అని చెప్తే, అంటే మీరు దాదాపుగా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా ఉంటారు, బిహేవియర్ సంస్కారితంగా ఉంటారు. అంటే నేను వాళ్ళు కార్పొరేట్కి వెళ్ళే వాళ్ళు ఉండరు అని నేను చెప్పడం లేదు. బహుశా ఎక్కువ సామాజిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా బాగున్నావు కానీ వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు, మంచిగా ఉంటారు అనుకుంటారు కదా. వాళ్ళలో మేము 100-1000 మంది మేము అడిగితే కనీసం ఒకరిద్దరు కూడా ముందుకు రారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పెద్దగా మీకు డొనేషన్స్ ఏమీ జరగట్లేదు. అట్లా ప్రైవేట్ ఆసుపత్రులు ఎలా జరుగుతున్నాయి డొనేషన్స్ అంటే, అక్కడ రకరకాల మార్గాలు ఉంటాయి. బహుశా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కొంచెం ముందుగానే. ఇంకోటి లోపలికి రాగానే అక్కడ రిసెప్షన్ చాలా బాగుంటుంది, చక్కగా డాక్టర్ మంచిగా మాట్లాడతాడు, సిస్టర్లు, వర్కర్లు అంతా కూడా ఏదో మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి భోజనం చేస్తున్నారా, కూర్చున్నారా, నడిచారా, నవ్వారా అని అడుగుతూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలాంటివన్నీ కనిపించవు. వాళ్ళు
రాగానే రిసెప్షన్ కూడా సరిగా ఉండదు, సిస్టర్ రాలేదు, డాక్టరే గంట తర్వాత వచ్చాడు అని చెప్పి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. అట్లా ఉన్నప్పుడు మీరు చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయండి, మేము వస్తే మమ్మల్ని బాగానే చూడలేదు, మీరు ఎందుకండి ఇప్పుడు వచ్చే, అప్పుడే బాగాలేదు కానీ ఇప్పుడు మాత్రం మేము అవయవాలు కావాల్సి వచ్చాయి అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. సార్ అంటే ఒకటి యా అందుకే చెప్తున్నా అంటే అలాంటి పరిస్థితులని ముందే వాళ్ళని ఊహించి వాళ్ళకు ఒక ప్రయం చేసి పెట్టుకోవడం అంటాం కదా, అంటే వాళ్ళలో ఒక భావజాలాన్ని మన దానికోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు నేను ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ రోజు. ఎస్ ఎస్ యా. సో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది సార్. అంటే ఓవైపు ఆర్గాన్స్ డొనేట్ చేయటం గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మరోవైపు కొంతమంది దేవుడు ఇచ్చిన ఆరోగ్యం మన పాతకాలంలో ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్ళు. సో ఎందుకని సార్, అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్ల, లేదంటే జీవనశైలి ఆ విధంగా మారిపోయిందా, లేదంటే వర్క్ స్ట్రెస్సా, ఎందుకని కొంతమంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆరోగ్యాన్ని తెలిసి నిర్లక్ష్యం ఏం చెయ్యరు దాదాపుగా, ఎందుకంటే వాళ్ళ మనిషి స్వభావమే దాదాపుగా స్వార్థం అని ఒకటి ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళు చాలా బాగా ఉంటున్నామని అనుకుంటారు, కాకపోతే వాళ్ళు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సిగరెట్ తో వాడిని, నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతున్నావు, నీకు క్యాన్సర్ వస్తుంది, నీ బొమ్మలు పెట్టారు కదా దాని మీద, చూసి భయపడట్లేదా నువ్వు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళ బలహీనతలు వాళ్ళ ఉద్దేశాలను జయిస్తాయి, కాబట్టి వాళ్ళకి భయం ఉన్నప్పటికీ కూడా నాకేం కాదులే అనుకుంటూ ఉంటారు. పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవరు చూడదు అనుకుంటారు కదా. సో ఆరోగ్యం విషయంలో తప్పులు చేసే వాళ్ళందరూ కూడా దాదాపు అలా అనుకున్న వాళ్ళే, కానీ అందుకు చాలా మందిలో దొరుకుతారు, కొంత దొరకరు. అయితే వీళ్ళకందరూ ఉదాహరణ దొరకని వాళ్ళే కనపడతారు. చూసావా, నాకు తెలిసిన 50 ఏళ్ళుగా సిగరెట్ తాగుతున్నాడు, వాడికి ఏం కాలేదు, క్యాన్సర్ రాలేదు, హార్ట్ అటాక్ రాలేదు, నాకెందుకు వస్తుంది అనుకుంటారు. అంటే మంచి జరిగితే దాంట్లో మనం ఉండాలి అనుకుంటాం, మంచి జరగకపోవడం వాళ్ళు మాత్రం ఇంకెవరైనా ఉంటారు, మనకు సంబంధం లేదు అనుకుంటాం. కాబట్టి ఆరోగ్య విషయంలో దాదాపు అందరూ ఇదే తప్పు చేస్తారు. ఏదో ఒక రోజు ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లం వాళ్ళు కూడా వస్తుంది, కాబట్టి ముందస్తుగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆహారము, మంచి నీరు, మంచి నిద్ర, మంచి శారీరక వ్యాయామము, మంచి ఆలోచన, అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే డాక్టర్కి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. ప్లస్ అడపదడప అసలు మన ఆరోగ్యంలో ఏం తేడాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చాలా వరకు చేయాలి. ఇలా చాలా మంది చేయటం లేదు. దాదాపుగా వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరినీ మేము ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళకి ఎప్పుడోకప్పుడు షుగర్, బీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. 20 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, ఇప్పటిదాకా నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని అనుకోలేదండి అంటారు. మీరు కిడ్నీ పరీక్ష ఎప్పుడు చేసుకున్నారంటే 20 ఏళ్ళు ఎన్నడూ చేసుకోలేదండి అంటారు. అవును, ఆలోచించండి, 20 ఏళ్ళుగా షుగర్ ఉంటే మీరు ఒక పరీక్ష చేసుకుంటే ఎలాగా? 10-15 ఏళ్ళుగా బీపీ ఉంటుంది కానీ వాడు కిడ్నీ ప్రాబ్లం ఉంది అనుకోవడము, లేదా చిన్న వయసులో బీపీ వస్తే కనీసం పరీక్షలు చేయించుకొని అసలు లోపల ఎలా ఉన్నానో తెలుసుకోవడం అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఇదంతా ఇది సామాజికంగా ఉన్నటువంటి అంశాల్లో ప్రజలకి పెద్ద అవగాహన పెద్దగా లేదు. ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా తెలిసిన జ్ఞానం మనకు ఉంటుంది. ఎమ్మెల్యే ఎవరు గెలుస్తున్నారంటే వాళ్ళకి ఎంత మెజార్టీ గెలుస్తారనే జ్ఞానం మనకు దాదాపుగా ఈ పేపర్లో తెలుస్తున్నాయి, అంచనా వేయగలుగుతున్నారు. కానీ వాళ్ళ సొంత ఆరోగ్యం వచ్చినప్పుడు, వాళ్ళ సొంత వ్యక్తిత్వం, పని శరీరంలో వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ విధమైన అంచనా వాళ్ళు వేయలేకపోవడం కారణం ఏంటంటే సామాజికంగా ఒక శాస్త్రీయ దృక్పథం మనలో పెద్దగా లోపించింది. శాస్త్రీయ దృక్పథం ఈ చదువులో కానీ, చిన్నప్పుడు స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ పిల్లలకి నేర్పటం లేదు. కాబట్టి ఒక శాస్త్రీయపరమైనటువంటి, ఒక వివేకపరమైనటువంటి విచారించే ఒక గుణము, జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు పరిచేయటం లేదు. కాబట్టి చాలా పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం ఉండదు. అదేదో చేశారు అని అంటే బాగుందా అని అంటే, అదో చెట్టు మంది ఏదో ఉంటుంది, ఏదో ఆకులు ఉంటాయి, అలములు ఉంటాయి, అవి వేసుకుంటే కిడ్నీ బాగైపోతుంది నమ్ముతూ ఉంటారు. చూస్తే వాళ్ళకి పూర్తిలు బాగా చదివిన వాళ్ళు ఉంటారు. మీరు ఎలా ఆలోచించారు? ఇంత పెద్ద డాక్టర్లు సైన్స్ చేయండి, ఒక చిన్న మొక్క, చిన్న ఆకులు నమిలితే మీరు కిడ్నీ బాగవుతుంది, మీరు ఎలా ఆలోచించారు అని అడుగుతూ ఉంటాను నేను. నాకు అసలు కిడ్నీ పోయిందని వాళ్ళకంటే కూడా వాళ్ళ ఆలోచన చూస్తే నాకు చాలా భయం అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా దొరుకుతూ ఉంటారు, కనపడుతూ ఉంటారు, దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రీయ దృక్పథం సమాజంలో పెద్దగా లేకపోవడం అన్నది జబ్బును చాలా ఆలస్యంగా గుర్తించడానికి, ప్లస్ జబ్బు పట్ల వాళ్ళకి అవగాహన పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తే దాన్ని అనుమానించి పెట్టి మాకేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుని ఉండే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు మీరు పరీక్ష చేయించుకోండి చెప్పినా కూడా ఈ డాక్టర్లు ఏంటో వాళ్ళ డబ్బు కోసమనో లేకపోతే ఆసుపత్రిలో రెవెన్యూ పెంచడం కోసమో పరీక్షలు చేస్తున్నాడు, నాకు చిన్న బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, నాకెందుకు ఇంత మంది పరీక్షలు చేస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అది ఎప్పుడు రాదు అని అంటే ప్రజల్లో సాధారణంగా చిన్నప్పుడే మనం వాళ్ళకి ఒక శాస్త్రీయపరమైన దృక్పథాన్ని అలవర్చగలగాలి, లేకపోతేనే కష్టం అవుతుంది. తెలంగాణ జీవన్ విధాన్ ఏదైతే ఉందో రోల్ మోడల్ గా నిలుస్తూ ఉన్న ఈ తరుణంలో రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ ప్రజానికం కావచ్చు, దేశంలోని పౌరులు కావచ్చు, ఈ జీవన్ దాన్ వైపు అడుగులు వేయాలంటే అసలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? సమాజంలో ఎటువంటి మార్పులు రావాలంటారు సార్? అంటే అందరూ జీవన్ దాన్ వైపు అడుగులు వేయాలని నేను అనుకోను, నాకు భయం అవుతుంది అలా ఉంటే. ఇక మాకు ఆల్రెడీ 10,000 మంది వెయిట్ చేస్తున్నారు ఆర్గాన్స్ కి. అందులో కిడ్నీ అంటే డొనేషన్ కోసం అంటున్నాను, అందరు రావాలని నేను కూడా కోరుకోవట్లేదు, డొనేషన్ కోసం అంటున్నాను సార్. అవసరాలు కూడా ఉండకూడదు అనేసి డొనేషన్స్ అందరూ చేయాలి. మీకు వెబ్సైట్ ఉంటుంది సోటో తెలంగాణకి, అలాగే నోటో భారతదేశంలో మొత్తంలో నేషనల్ ఆర్గనైజేషన్ నోటో అని ఉంటుంది. దాని వెబ్సైట్కి వెళ్ళవచ్చు. మీరు దాంట్లో బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసుకొని మీరు వివరాలన్నీ దాంట్లో పొందుపరిస్తే ఆధార్ కార్డుతో లింక్డ్ ఉంటుంది. కాబట్టి
భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు వృద్ధాప్యంలో మీరు సరిగ్గా బాగలేక వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులకి మీ సమ్మతి తెలియజేస్తే వాళ్ళు భవిష్యత్ కొన్నేళ్ల తర్వాత మేము ఆధార్ లింక్డ్ గా పెట్టుకుంటాం కాబట్టి ఏ పేషెంట్ అడ్మిట్ అయినా కూడా ఆధార్ లింక్ కూడా అతను ఆరోగ్యపరంగా ఏ విధమైన నిర్ణయాన్ని అంటే మీరు ఏదో ముందస్తు వీలునామా ఒకటి ప్రకటిస్తారు కదా, మా పిల్లలకి ఇంత, పెద్దవాడికి ఇంత, చిన్నవాడికి ఇంత, మడివాడికి ఇంత, నా సంపాదించి పెట్టుకున్నాను చాలా వరకు, దాంట్లో ఇలా డివైడ్ చేసి వీళ్ళకి ఇస్తాను అనుకుంటారు కదా, దాన్ని దస్తావేజులు వీలునామా అంటారు. అటువంటి ఆరోగ్యపరమైన వీలునామా ఎవరైనా రాసుకున్నారా అనేది మనం చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరు రాసుకునే అవసరం ఉంది. దాంట్లో ప్రధాన భాగంగా చనిపోయిన తర్వాత మరణానంతరం ఈ అవయవాలని ఇవ్వచ్చు అని చెప్పి ఒక రాసి పెట్టడం అనేది ఒక రకమైన ఆరోగ్యపరమైన వీలునామా లాంటిది. అది కూడా మనకు అవసరం ఉంది. అది చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవుతుందనంటే ఆరోగ్యంలో అవయవాలు పాడైపోయి వెతుకుతున్న వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలానే అంతమంది ఏమీ నిజానికి చనిపోవటం లేదు. చాలా వరకు ఈ అవయవాలు శరీరం అంతా పాడైపోయి చనిపోవడానికి రావటం లేదు. కానీ చాలా తక్కువ మందే వస్తారు. అది ఒక విధంగా మంచిదే, తక్కువ మందే వస్తుంది, మంచిదే. కాకపోతే వాళ్ళ అవయవాల కోసం తీసుకోవడానికి కూడా మనకి సరిపడా పేషెంట్స్ మనకు ఉంటే ఉన్నారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఉదాహరణకి 10,000 మంది తెలంగాణలో రకరకాల అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే 10,000 మంది చనిపోవట్లేదా మన తెలంగాణలో అంటే ఓకే, వాళ్ళ పరిస్థితులు పట్టి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ కి డొనేషన్ కి సరిపోయే శరీరం కాదు వాళ్ళది. కానీ కాకపోతే దాంట్లో కొంతమంది 10,000 మంది, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది చనిపోయారు అనుకుందాం ఒక సంవత్సరంలో. ఆ 10,000 మందిలో కనీసం 200 మంది 300 మంది ఇచ్చినా కూడా మనకు కావాల్సినటువంటి కొరత కొంచెమన్నా తగ్గుతుంది అంటున్నాను నేను. అలా చేయటం లేదు. నిజానికి ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ ఆసుపత్రులు చేయటం లేదు పెద్దగా. చేసిన పేషెంట్స్ యొక్క అటెండెన్స్ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఒప్పుకున్నా కూడా అవయవాళ్ళు ఏదో కొంచెం బాగాలేకపోవడము, మేము తీసుకోకపోవడం, కొన్నిసార్లు ఊపిరితిత్తులు అంత బాగా ఉండవు, కిడ్నీలు కొంచెం దెబ్బతిని ఉంటాయి, వాళ్ళ మనకి సూట్ కావు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. కాబట్టి గత సంవత్సరం మేము 206 మంది డొనేషన్ చేస్తే అందులో మేము 234 కిడ్నీలు మాత్రమే, 237 కిడ్నీలు మాత్రమే వాడాము. అంటే చూడండి, దాదాపుగా బోల్డంత శాతం మేము వాడలేకపోయాం. కిడ్నీలు 2 ఉంటాయి అంటే దాదాపుగా 204 అంటే 408 కిడ్నీలు మాకు దొరకాలి. కానీ 275 280 ఆర్గాన్స్ వాడాము. అంటే దాదాపుగా ఒక 30-32% వరకు అవయవాలను కిడ్నీలు మేము వాడుకోలేకపోయాము. సార్ ఇక్కడ ఇంకొక అంశం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ మధ్య చాలా సందర్భాల్లో మేము చూసింది ఏంటి అంటే స్కిన్ డొనేషన్ కూడా కావాలి అని అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది సార్ ఈ స్కిన్ డొనేషన్ అనేది? ఎందుకు యూజ్ చేస్తుంటారు? వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీలో చిన్న భాగాలు వాళ్ళ సొంత శరీరంలోంచి తీసినవి మనకు నప్పుతాయి ఎప్పుడైనా కూడా. ఇతరుల శరీరం నుంచి మనం తీసుకున్నది మన శరీరం గుర్తిస్తుంది, ఏది మాది ఏది నాది కాదు అని గుర్తించేది శరీరానికి ఉంటుంది. సో కాబట్టి ఒక మనిషిని మోసం చేయడం చాలా సులభం, కానీ శరీరాన్ని మోసం చేయడం అంత కష్టం, అంత సులభం కాదు. కాబట్టి ఒక అవయవం పెడితే దానికి అనుగుణంగా ఆ అవయవం నాది అని శరీరాన్ని భ్రమించేలా చేయడానికి కోసం మనం కొన్ని మందులు వాడతాం. సో ఆ మందులు పెద్దగా ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాళ్ళకి కాంప్లికేషన్స్ ఆ మందుల ద్వారా కూడా వస్తుండవచ్చు గాక, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ భ్రమించే విధంగా చేయడం కోసం మందులు మనం ఎక్కువగా వాడడం దొరికిన తర్వాత కొన్ని సందర్భాలు అవయవాలు మార్పిడి అనేది చాలా సులభం అయిపోయింది. అందులో భాగంగా స్కిన్ కూడా ఎవరికైనా బర్న్స్ అయ్యాయి అనుకోండి, బర్న్స్ అయ్యి మొత్తం ఒళ్ళంతా కాలిపోయిన తర్వాత చర్మం అంతా పాడైపోయినట్టుగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినటువంటి శరీర ధర్మం పాడి చనిపోయిన వాళ్ళలోంచి చర్మం కొంచెం తీసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం వాడుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సార్, మనం ఇటీవల చూసాం కరోనా టైంలోనూ, ఆ తర్వాత పరిస్థితులు చూస్తే నటి మీనా హస్బెండ్కి సంబంధించి అవయవదానానికి సంబంధించి సరిగ్గా దొరక్క ఆయన ప్రాణాలు విడిచిన సందర్భం కూడా కనిపించింది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎన్ని డబ్బులున్నా ఆ అవయవదానం చేసేవాళ్ళు లేకపోతే ప్రాణాలు నిలబెట్టుకోవటం కష్టమే. ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు ముందుగా అవయవదానం చేస్తూ ఉంటారా, లేదంటే ఏజ్ గ్రూప్ను బట్టి ఉంటుందా? ఏ విధంగా జరుగుతుంది? ప్రతి అవయవానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక క్రైటీరియా, ఒక స్కోరింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. మీరు అన్నట్టుగా ముందు అన్నట్టుగా ఒక పద్ధతి ఉండడం అన్నది సాధారణమే. కానీ అందులో కూడా కొంచెం మరింత ముందు ఉంటారు. అందరూ సమానమే రాజ్యాంగం ముందు, కానీ కొందరు మరింత ఎక్కువ సమానం, కొందరు సమానం అని ఒకటి ఉంటుంది కదా, అలాగా. సో వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఇస్తాం కిడ్నీ పరంగా. వాళ్ళు ఎప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేసుకున్నారు, డయాలసిస్ ఎన్ని రోజులుగా ఉన్నారు, వాళ్ళకి రక్తంలో ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ రక్తంలో పద్ధతుల వల్ల వాళ్ళు తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా వాళ్ళు తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్, హార్ట్ లో కొన్ని ప్రత్యేకంగా సూపర్ అర్జెంట్ అని ఉంటుంది. వాళ్ళకి తొందరగా చేయకపోతే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం స్కోరింగ్ సిస్టమ్ లో కొంచెం ముందు పెట్టి కొంచెం తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ముఖ్యంగా మా రాష్ట్రంలో చిన్నపిల్లలకి డయాలసిస్ పెట్టడం సులభం కాదు, వాళ్ళకి రక్తనాళాలు అంత బాగా ఉండవు. సో హీమోడయాలసిస్ చాలా కష్టపడతారు కాబట్టి పిల్లలకి కొంచెం తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఒకటి ఉంటుంది. అలాగే ఇతరత్ర ఇంకైనా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని బట్టి కూడా మనం చేస్తుంటాం. అలా ఆడవాళ్ళకి పెద్ద ఆపర్చునిటీస్ ఉండవు. అది సామాజిక పరమైనటువంటిది, సాంఘిక పరమైనటువంటిది, ఆరోగ్యపరంగా కాకపోయినా కూడా. ఆడవాళ్ళు బతుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఇచ్చేవాళ్ళు ఆడవాళ్లే ఉంటారు, కానీ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఉండటం లేదు. అందువల్ల కొంచెం ఆడవాళ్ళకి కొంచెం తొందరగా ఎక్కువ స్కోర్ ఇవ్వడము ఇలాంటివన్నీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. అలాంటి స్కోరింగ్ ప్రకారం సీనియారిటీ చేసి ఆ స్కోరింగ్ లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో మేము వాళ్ళకి ఇస్తూ ఉంటాం.
ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతే ఒక శాస్త్రీయపరమైనటువంటి కారణం సకారణంగా ఏదన్నా ఉంటే ఈ కారణం చేతి ఇవ్వలేక నెక్స్ట్ వాడికి ఇచ్చేస్తాం అట్లా అన్నట్టు. సో ప్రతిదానికి ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది సాఫ్ట్వేర్ చేసేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం వాళ్ళకి సీనియారిటీ మొత్తం అంతా వచ్చేస్తుంది, దాని ప్రకారం మేము ఇస్తాం, వాళ్ళకి అలగేట్ చేస్తాం. సో ఆర్గాన్ డొనేషన్లో వెనకబడుతున్నామా అంటే మీరు చెప్తున్నట్టుగా కొన్ని గణాంకాలను చూస్తే నిజంగానే వెనకబడిపోతూ ఉన్నాం. సో ఈ డొనేషన్ సంబంధించి చాలా మందిలో అపోహలున్నా, మరోవైపు కొన్ని కుటుంబాల్లో కిడ్నీలు సంబంధించి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెల్లో చాలా మంది ముందుకు వస్తున్నారు, ఇస్తూ ఉన్నారు. సో ఇచ్చిన తర్వాత ఆ డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవా సార్? కొంత అపోహలున్న పరిస్థితి కదా. అది శాస్త్రీయంగా 2 రకాల ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి. ఒకటి లివింగ్ రిలేటెడ్, అనగా వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇవ్వడం అన్నది ఒకటి. రెండోది చనిపోయిన వాళ్ళ డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం, జీవనదానం ద్వారా మనం చేసేది. ఈ 2 రకాల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. చనిపోయిన వాళ్ళు మాత్రమే తీసుకునే హార్ట్, లంగ్ కేవలం చనిపోతేనే ఇవ్వాల్సి వస్తుంది, బతుకున్న వాళ్ళు లేరు కదా. సో కిడ్నీ అండ్ లివర్ కి మాత్రం బతుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. సో అందులో కూడా రక్త సంబంధికులు అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ లాంటి వాళ్ళు మనకు ఒకరికొకరు అవయవాలు ఇచ్చుకోవడం అనేది సాధ్యమవుతుంది మన దేశంలో. సో కాబట్టి వీళ్ళ నుంచి మనం సేకరించిన అవయవాలు మనం తీసుకోవచ్చు. అయితే బతుకున్న వాళ్ళు ఇచ్చే దాంట్లో మనం ఒక పరీక్షలు చేసి వీళ్ళు కిడ్నీ ఇవ్వడానికి వీళ్ళకి అన్ని రకాలుగా వీళ్ళకి అర్హులుగా ఉన్నారు, వీళ్ళ ఆరోగ్య ధర్మం, శారీరక ధర్మం వాళ్ళకి సహకరిస్తోంది. ఒక కిడ్నీ వాళ్ళ శరీరం నుంచి తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి హాని, నష్టము జరగదు, ముఖ్యంగా కిడ్నీ పాడైపోవడం జరగదు అని మేము నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో వాళ్ళ కిడ్నీ ఉంటాం. వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ముసలమ్మలు ఉంటారు, 70-75 ఏళ్ళు ఉంటారు ముసలమ్మ. ఆమె వచ్చేసి నా కొడుకు 1 కిడ్నీ ఎందుకు బాబు, 2 కిడ్నీలన్నా నేను ఇచ్చేస్తాను, నా కొడుకు బాగుంటే చాలా అంటూ ఉంటారు. సో కానీ అక్కడ అలా చేయకూడదు మనం. వాళ్ళ అంటే అలాంటివన్నీ ఉన్నా కూడా మనం కేవలం శాస్త్రీయంగా కేవలం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇచ్చే వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అనుకున్న తర్వాత మాత్రమే మనం చేస్తాం అలా. సార్ మనం అంటే భారత్ లాంటి దేశాల్లో సంస్కృతులు, సాంప్రదాయాలు మీరు అన్నట్టుగా ఇందాక సమాజంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత రకరకాల అంశాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ పున్నామ నరకాలు అవ్వచ్చు, అవయవాలతో వెళ్తేనే స్వర్గానికి వెళ్తామనే అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ మిగతా కంట్రీస్లో అంటే వెస్టర్న్ కంట్రీస్లో అసలు ఏ విధంగా ఉంటుంది, అక్కడ డొనేషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అదొకటి మన దేశంలో ఉంటుంది. అంటే వేరే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి పరంగా ఉన్నటువంటి అపోహలు వాళ్ళ దేశంలో ఉంటాయి. గమనించండి, ప్రతి మతానికి కూడా ఉంటాయి, మతం ఎందుకు ప్రాంతానికి కూడా ఉంటాయి. మీరు అన్నారు బొందితో స్వర్గానికి పోవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవయవాలు ఇప్పుడు వెళ్ళిపోతే వచ్చే జన్మలోకి అవయం వస్తుందో లేదో అనుకుంటూ ఉంటారు. ఇది నేను బయటకు వెళ్ళి స్వర్గానికి పోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు భూతలం నరకం అయినప్పుడు కదా, అంటే నరకం చేసుకునేది నువ్వే, పైన ఎక్కడ కనిపిస్తాను ఇలాగా అంటే నువ్వు నరకం చేసుకుంటావు, వెళ్ళి మాత్రం చనిపోయాక స్వర్గం ఎందుకు, ఇంకా బతుకున్నప్పుడు నరకం అంతా ఉన్నప్పుడు ఇంకా అంటే కావాలంటే బతుకున్నప్పుడు స్వర్గం కావాలి కదా. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్వర్గతుల్యం చేసుకుంటే చాలా మంచిది అనుకుంటే, మనిషి ఒక చక్కగా సంస్కారితంగా ఆలోచిస్తే మన చుట్టూ ఒక అద్భుతమైన అందమైన వాతావరణం సృష్టించుకుంటే అది మనకి స్వర్గతుల్యమే అవుతుంది. సో కాబట్టి ఇలాంటి అపోహలను తీసేయడం అంత సులభం కాదు. రిలీజియస్ గా కూడా కొంతమంది మా రిలీజియన్ లో మేము అవయవాలు ఇవ్వడానికి ఉండదండి అంటారు, కానీ తీసుకోవడం ఉంటుంది. మళ్ళా గమ్మతం ఏమిటంటే కాబట్టి అలా సగం ఎందుకు చెప్తాయి మతాలన్నీ కూడా తెలియదు యాక్చువల్ గా. కానీ ఏ మతమైనా కూడా దీన్ని ప్రపంచం మొత్తంలో ప్రతి మతము కూడా ఒప్పుకునేది ఏదన్నా ఉందనంటే అది కేవలం ఒక ఎదుటి మనిషికి సహాయం చేయడం వరకే. అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ప్రతి మతం ఒప్పుకుంటుంది, ఏ మతం ఒప్పుకోదు సహాయం చేయాలి, నీ చేతనైన సహాయం చేయమని చెప్తోంది కదా. నీ చేతనైన సహాయం చేయడమే ఇందులో ఆరోగ్యంలో బాగలేనటువంటి వాళ్ళకి మనం డబ్బు ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఎందుకు దాహంతో ఉన్నవాడు కొన్ని నీళ్లు ఇచ్చినా కూడా సహాయం చేసిన వాడికి నువ్వు దేవుడివే అవుతావు తప్పకుండా. అలాగే ఇక్కడ కూడా చనిపోతూ అవయవాలు ఇస్తున్నారంటే దాదాపు వాళ్ళ దేవుళ్ళతో సమానమే. ఎందుకు కొంతమంది మమ్మల్ని అడుగుతారు, నాకు ఇచ్చిన అవయవాలు ఎవరండి, వాళ్ళ ఇంటికి చెప్తారా అంటే మేము చెప్పకూడదు అలాంటివన్నీ. చెప్తే వెళ్ళిపోయి వాళ్ళకి దండాలు పెట్టడాలు వాళ్ళకి చేయడం. కొంతమంది వాళ్ళు డబ్బుని బెదిరించి డబ్బు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నేను మా వాళ్ళు ఇచ్చారు కదా నాకు ఇవ్వు, నేను కష్టంలో ఉన్నా అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనిషి యొక్క స్వాభావికమైన గుణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం అనేది ఊహించడం సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటివన్నీ మేము చట్టరీత్యా కొంచెం దాచిపెట్టినట్టుగా చేస్తాం, కానీ మనిషిలో ఒక మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది మంచిది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంత అవసరమో చెప్పారు. అదేవిధంగా అవయవ దానం చేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మరికొందరి ప్రాణాలను నిలబెట్టడమే కాదు, ఒక ప్రాణం నిలబెట్టినప్పుడు ఆ ప్రాణంలోనే ఈ ప్రాణం ఉందన్నట్టుగా కూడా భావించుకోవాల్సి ఉంటుంది. సో అవయవ దానానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకతనైతే డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అడుగులు పడితే మరికొంతమందికి జీవనాన్ని, వాళ్ళ భవిష్యత్తును బంగారమయం చేసిన వాళ్ళమవుతాం. ఆ విధంగా అడుగులు ముందుకు పడాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.